Hi students, welcome to Karnia Physics classes. So JEE Mains 2026 session 1 లో ఉండే బిట్స్ అన్నిటికీ నాన్న చాప్టర్ వైజ్ మనం సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం నాన్న. సో ఈరోజు మనం JEE Mains 2026 సెషన్ 1లో సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ మీద ఏ బిట్స్ అయితే ఇచ్చాడో ఆ బిట్స్ అన్నిటికీ క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం నాన్న. బట్ బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో నాన్న, సో మన ఛానల్లో సో ప్లేలిస్ట్లో నాన్న వన్ షాట్ వీడియోస్ ఉంటాయి. ఆ వన్ షాట్ వీడియోస్లో టోటల్ చాప్టర్ వైజ్ సినాప్సిస్, రివిజన్, ఫార్ములాస్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసి ఉంటానన్న. ఫస్ట్ ఆ వన్ షాట్ వీడియో రిగార్డింగ్ దట్ చాప్టర్ కంప్లీట్ చెయ్యి. తర్వాత సో JEE Mains PYQ ప్లేలిస్ట్ అని ఉంటుంది, అదే ప్లేలిస్ట్లోనే ఆ JEE Mains PYQ ప్లేలిస్ట్లో JEE Mains 2026 సెషన్ 1 సంబంధించి చాప్టర్ వైజ్ సొల్యూషన్స్ ఇచ్చింటానన్న. సో అవి మీరు ట్రై చేయండి, క్లారిటీగా సరిపోతుందన్న. బట్ నీట్ స్టూడెంట్స్ అయినా సరే సో వాళ్ళు నీట్ రాయడానికి ఈ JEE Mains ప్రాబ్లమ్ మోడల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఇవి మస్ట్ అండ్ షుడ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదే JEE ఆస్పిరెంట్స్ అయితే సో జనవరి షిఫ్ట్లో ఏవైతే ఏ స్టాండర్డ్లో అయితే పేపర్ ఇచ్చాడో సో ఇక్కడ ఏప్రిల్ అటెంప్ట్లో సెషన్ 2లో కూడా అదే స్టైల్, అదే స్టాండర్డ్ ఆఫ్ పేపర్ మెయిన్స్ ఫిజిక్స్ ఇస్తాడు నాన్న. కాబట్టి కంపల్సరిగా సెషన్ 1 సొల్యూషన్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి నాన్న. రైట్. సో ఇప్పుడు మనము సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ సో JEE Mains 2026 సెషన్ 1లో ఆ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ సంబంధించి 5 బిట్స్ ఇచ్చాడమ్మా. టోటల్ అన్ని షిఫ్ట్స్ని బేస్ చేసుకుంటే సో 5 బిట్స్ ఇచ్చాడు. ఆ 5 బిట్స్కి మనము క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఇద్దాం నాన్న. రైట్. సో లెట్ స్టార్ట్ ద సెషన్ మా. రైట్. సో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ బేస్ చేసుకొని చూడమ్మా. JEE Mains 2026 24th January షిఫ్ట్ 1లో ఇచ్చిండే బిట్. టోటల్ 5 బిట్స్ ఉన్నాయమ్మా. ఆ 5 ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఏ గ్యాస్ ఆఫ్ సర్టైన్ మాస్ ఫిల్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ సిలిండర్ అట్ ప్రెజర్ అన్నాడు. నన్ను ఒక క్లోజ్డ్ సిలిండర్లో గ్యాస్ అంతా ఇంక్లోజ్ అయిందంట. ఆ గ్యాస్కి ప్రెజర్ ఎంత ఉంది అంటే దట్ ప్రెజర్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ P1 అన్న. సో ఆ గ్యాస్ అనేది క్లోజ్డ్ సిలిండర్లో, ఆ క్లోజ్డ్ సిలిండర్లో ఉండే గ్యాస్కి ఎంత ప్రెజర్ ఉందంట అంటే ఇనిషియల్ ప్రెజర్ ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ P1. సో ఎంత ఉంది అంటే 3.23 కిలో పాస్కల్ నాన్న. సో కిలో పాస్కల్ దట్ ఈస్ ద ప్రెజర్ నాన్న. హ్యాస్ టెంపరేచర్ 50 degrees centigrade అన్నాడు. అంటే T1 నాన్న. సో ఆ క్లోజ్డ్ సిలిండర్లో ఉండే గ్యాస్కి టెంపరేచర్ ఎంత ఉంది అంటే 50 degrees centigrade నాన్న. సో 50 degrees centigrade ఆఫ్ టెంపరేచర్ ఉందమ్మా. తర్వాత ద గ్యాస్ ఈజ్ నౌ హీటెడ్ టు డబల్ ఇట్స్ టెంపరేచర్ అన్నాడు. నాన్న ఇప్పుడు ఆ క్లోజ్డ్ సిలిండర్లో ఉండే గ్యాస్కి నువ్వు హీట్ చేయి. ఆ గ్యాస్ని ఎలా హీట్ చేయాలా? డబల్ ద టెంపరేచర్ అన్నాడు. ఇనిషియల్ టెంపరేచర్ అంతా 50, డబల్ ద టెంపరేచర్ అంటే 100. సో కాబట్టి సో యూ హ్యావ్ టు హీట్ దట్ గ్యాస్ ఇన్ ద క్లోజ్డ్ సిలిండర్ డబల్ ద ఇనిషియల్ టెంపరేచర్. సో డబల్ చేస్తే మనకు వచ్చేది నాన్న 100 degrees centigrade. సింపుల్. రైట్. దెన్ ద మాడిఫైడ్ ప్రెజర్. అప్పుడు నువ్వు ఎప్పుడైతే టెంపరేచర్ని హీట్ చేసావో, డబల్ ద టెంపరేచర్ చేసావో, అప్పుడు మాడిఫైడ్ ప్రెజర్ ఇన్ దట్ గ్యాస్ ఇన్ ఏ క్లోజ్డ్ సిలిండర్ హౌ మచ్ అని అడుగుతున్నాడు. అంటే నథింగ్ బట్ P2 వాల్యూ క్వశ్చన్ మార్క్ నాన్న. అది కూడా పాస్కల్లో అడుగుతున్నాడు. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఒక క్లోజ్డ్ సిలిండర్లో గ్యాస్ ఉంది. ఆ గ్యాస్కి ఇనిషియల్ ప్రెజర్ 3.23 కెల్విన్ అన్న. సో దానికి ఇనిషియల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అంటే 50 degrees centigrade ఉందంట. నౌ యు ఆర్ హీటింగ్ దట్ గ్యాస్ ఇన్ దట్ క్లోజ్డ్ సిలిండర్. సో డబల్ ద టెంపరేచర్ అంటే 50 నుండి 100కి నువ్వు హీట్ చేసావు నాన్న. అలా హీట్ చేసినప్పుడు ఆ క్లోజ్డ్ సిలిండర్లో ఉండే గ్యాస్కి ప్రెజర్ ఎంత ఉంటుంది? సో దట్ P2 వాల్యూ హౌ మచ్? ఇది అడుగుతాండి ఏందన్న. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే టెంపరేచర్ అంటే SI యూనిట్స్లో మనం రాయాలి. ఇట్ ఈస్ సెల్సియస్ నాన్న, దిస్ ఈజ్ CGS సిస్టమ్. సో టెంపరేచర్ SI సిస్టమ్ ఎప్పుడు ఏమంటాం? కెల్విన్. సో కాబట్టి ఇక్కడ కెల్విన్లోకి మార్చుకోవాలి నాన్న. సో కెల్విన్లోకి మార్చుకుంటే సో డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలి అంటే +273. సో కాబట్టి 50 + 273 నాన్న. సో 50 + 273. సో డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలి అంటే సో +273 యాడ్ చేయాలన్నా. సో దట్ ఈస్ 3. సో దట్ ఈజ్ సో 5 12. సో దట్ ఈస్ 323 కెల్విన్ అన్న. సో కాబట్టి ఇక్కడ 323 కెల్విన్. రైట్. నెక్స్ట్ సింపుల్గా T2 చూడన్న. సో ఇక్కడ కూడా అంటే 100 degrees Celsius, దాన్ని కెల్విన్లో మార్చాలి. SI సిస్టంలోకే ఉండాలి ఎప్పుడు కూడా యూనిట్స్. సో 100 + 273 నాన్న. సో ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లోకి మార్చాలి అంటే +273 you want to do nana. So 100 + 273 nana, that is 373 ma. So got ikkada 373 Kelvin, right? ఓకే సార్, ఇప్పుడు నాకు ప్రెజర్ కావాలి. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఇచ్చాడమ్మా. ఏం కండిషన్ సార్ అంటే
వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు, అంతేనా? సో వాల్యూమ్ కాన్స్టెంట్గా అన్నాడమ్మా. సరే సార్, ఒక గ్యాస్కి వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు మనం ఏం రాయొచ్చు సార్? సింపుల్ నాన్న, యూజ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ ప్రెజర్ ఉంది, టెంపరేచర్ ఉంది, వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకో. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మామూలుగా ఏం చెప్తాం సార్ అంటే పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇక్కడ ఎన్ఆర్టీ బేస్ చేసుకుంటే అమ్మా, సో ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్, ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ కాన్స్టెంట్, ఆర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ నాన్న. ఈ టోటల్ 3 టర్మ్స్ కాన్స్టెంట్ అమ్మా. సో కాన్స్టెంట్ని ప్రపోర్షనాలిటీ సింబల్తో రాయనా. దెన్ దిస్ బికమ్స్ వాట్? సో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సింపుల్ నాన్న. సో P1 is given, you want to calculate P2, right? సరే, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? టేక్ రేషియో అమ్మా. సో P1 by P2 is equals to T1 by T2, right? Now substitute, then what you get here? So take P2 outside, you get your answer. Okay sir. So ఇక్కడ yes ma. So P1 ఏమి ఇచ్చాడు చూడనా? సో P1 ఏమి ఇచ్చాడు అంటే, సో దట్ ఇంప్లైస్ P1 అంటే 3.23 కిలో పాస్కల్. ఓకే, సో కిలో హోల్ డివైడెడ్ బై P2 దట్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ఈజ్ ఈక్వల్స్ టు T1. సో T1 మీన్స్ 323 by 373. Clear? Yes. Now solve it. What to get nana? So take P2 outside. So P2 by this there. Then this becomes what? So P2 is equals to what? So P2 is equals to, so P2 by the nana. So P2 by this there. So 3.23 into 373. సో 3.23 కే నన్న కిలో అలాగే రాస్తానా, దాన్ని డిస్టర్బ్ చేయడం లేదు. 3.23 కే ఇంటూ 373, ఓకే, హోల్ డివైడెడ్ బై 323, దట్ ఈజ్ యువర్ P2. సో టేక్ P2 అవుట్ సైడ్, యూ గెట్ దిస్ థింగ్ నాన్న, రైట్? ఓకే సార్. నెక్స్ట్, సో దీన్ని సాల్వ్ చేస్తే నాన్న, దెన్ వాట్ టు గెట్ హియర్ ఈజ్, సో దీన్ని సాల్వ్ చేస్తే P2 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే నాన్న 3.73 కిలో పాస్కల్ వస్తుంది నాన్న. ఓకే, సో అప్పుడు సింపుల్లీ ఇఫ్ యూ సాల్వ్ యూ గెట్ 3730 పాస్కల్. సో ఇది ఇంటీజర్ టైప్. సో 3730 పాస్కల్ నాన్న, దట్ యు గెట్. సో 3.73 పాస్కల్ దీన్ని సాల్వ్ చేస్తే నీకు వచ్చేది, సో కిలో కదా ఇంటూ 1000 కదమ్మా. సో 3730 పాస్కల్ నాన్న. సో వాట్ ఈస్ ద ఆన్సర్ యు గెట్ ఈస్, సో 3730 పాస్కల్. ఎందుకంటే అక్కడ కిలో పాస్కల్ అడగట్లా, ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాస్కల్ ఆస్కింగ్. సో 3730 is the answer. Simple Charles law I am using. P directly proportional to T. Very easy problem. So take screenshot. చాలా మంది చేసే తప్పు డిగ్రీ సెంటిగ్రేడ్లో పెట్టుకొని రాస్తారు, అది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెజర్ పాస్కల్ ఎస్ఐలో ఇచ్చాడు కదా, సో టెంపరేచర్ కంపల్సరీగా సీజియస్లో ఉంటుంది, సెల్సియస్, దాన్ని కెల్విన్లోకి ఏం మార్చుకోవాలి. హీట్లో ఎప్పుడైనా సరే టెంపరేచర్ కెల్విన్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. సో టేక్ స్క్రీన్షాట్ మా. వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ బిట్ నాన్న. సో నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్నా, JMS 2026 28 జనవరి షిఫ్ట్ 2లో ఇచ్చారమ్మా. ఏమి ఇచ్చారు చూడన్నా బిట్. సో నెక్స్ట్ బిట్, ద మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎ పార్టికల్. ఏమి ఇచ్చారు చూడన్నా, మీన్ ఫ్రీ పాత్ అన్నాడు. ద మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ఎ మాలిక్యూల్ ఆఫ్ డయామీటర్ ఇచ్చాడమ్మా. ఎంత ఇచ్చాడు? 5 × 10⁻⁻10 మీటర్ అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 41 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. నన్ను దీన్ని కెల్విన్లో మార్చేసే. సో 41 + 273 నాన్న. సో 41 + 273 సాల్వ్ చేయి. సో 41 + 273 విచ్ గివ్స్ 314 కెల్విన్. సో 41 + 273 అంటే 314 కెల్విన్. అండ్ ప్రెజర్ 1.38 × 10⁵ పాస్కల్ ఈజ్ గివెన్ యాజ్ డాష్ మీటర్స్. గివెన్ కేబీ నాన్న బోల్జ్మెన్ కాన్స్టెంట్ ఇచ్చాడమ్మా 1.38 × 10⁻⁻23 జౌల్ పర్ కెల్విన్. ఓకే అమ్మా, ఇక్కడ మీన్ ఫ్రీ పాత్ అన్నాడు. యూజ్ డైరెక్ట్లీ మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా. సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు KBT బై, సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా నాన్న. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు KBT బై, మీరు ఐపీ కూడా చదివింటారు. ఐపీలో 2 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ మీన్ ఫ్రీ పాత్ అని చెప్పి చదివింటారు నాన్న. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ ఫార్ములా ఐమ్ అప్లయింగ్. సో KBT బై √2 π d² P. So this is your formula nana.
సో మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా అన్న కేబిటీ బై √2 పై d స్క్వేర్ పి. ఇందులో కేబీ అంటే బోల్జ్మన్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్, ఆల్వేస్ మస్ట్ బీ ఇన్ కెల్విన్ రిమెంబర్, అండ్ √2 పై కాన్స్టెంట్స్, d స్క్వేర్ అంటే డయామీటర్ నాన్న, పి అంటే ప్రెజర్. ఆల్ వాల్యూస్ గివెన్, డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ మా. సో సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్ కేబీ అంటే 1.38 ఇంటూ 10 to the power of -23 joule per Kelvin into temperature nana 314 Kelvin whole divided by √2 అంటే 1.414 into pi అంటే 3.14 right into so diameter square ma, so d square, d అంటే diameter, yes, no need of change anything, so 5 into 10 to the power of -10 whole square into p nana, that is pressure. So pressure అంటే 1.38 into 10 to the power of 5 Pascal. Simple, right? Now how to solve this thing? So which is equals to, so ikkada nana 1.38 into 314. Okay, so దీన్ని సాల్వ్ చేయనా. సో దీన్ని సాల్వ్ చేస్తే న్యూమరేటర్ విచ్ బికమ్స్ వాట్, సో న్యూమరేటర్ ఏమొస్తుంది అంటే సో 1.38 into 314 మా. సో దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడు, 1.38 into 314 which gives 433.32 వస్తుందమ్మా, రైట్. 433.32 వస్తుంది. ఓకే, 433.32 into 10 to the power of -23, ఓకే, హోల్ డివైడెడ్ బై, రైట్, ఇక్కడ నాన్న. సో దీన్ని సాల్వ్ చేస్తే అమ్మా దెన్ వాట్ టు గెట్ హియర్ nana 1.414 into 3.14 into 5 square nana 25 into 1.38, so which gives what 153.178. so 153.18 అని రాస్తానన్నా. సిగ్నిఫికెంట్ ఫిగర్ 5 కంటే ఎక్కువ +1 ఐఎమ్ యాడింగ్, సో 153.18 ఇంటూ నన్న ఇక్కడ 10 power -10 హోల్ స్క్వేర్ అంటే -20 +5 -15, సో 10 power -15. ఓకే, సో అప్పుడు 23లో నుండి 15 పోతే 23లో నుండి 15 పోతే నాన్న విచ్ గివ్స్ 8. సో కాబట్టి ఇక్కడ 10 power -8 వస్తుంది, +15 పైకి వెళ్తే -15 నాన్న. సో దెన్ వాట్ టు గెట్, సో 10 power -8. క్లియర్? ఓకే సార్. సో -15 పైకి వెళ్తే +15, సో 8 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నాన్న 433.32 డివైడెడ్ బై 153.18 విచ్ గివ్స్ 2.82 నాన్న. సో 2.82 వస్తుందమ్మా. సో 2.82 ఇంటూ 10 power, సో 2.82 ఇంటూ 10 power -8, రైట్. సో 2.82 ఎక్కడైనా ఉందా సార్ అంటే ఎక్కడా లేదు నాన్న, కానీ 2√2 ఉంది. సో ఇక్కడ 10√2 కాదు, 2 కాదు, 2√2లో ఏమన్నా ఉందా చూడు, 2√2 అంటే ఎంత 1.414, సో 1.414 ఇంటూ 2 చేస్తే 2.8. సో కాబట్టి సింప్లీ 2√2 యూ కెన్ రైట్ ఇట్. సో దీన్నే సింపుల్గా ఏం రాయొచ్చు అంటే 2√2 ఇంటూ 10 to the power of -8 ఫ్రీ పాత్ అంటే నథింగ్ బట్ డిస్టెన్సే కదా. సో కాబట్టి మీటర్స్ ఆర్ ద యూనిట్స్. సో 2√2 ఇంటూ 10 power -8 మీటర్స్ నాన్న. సో 2√2 ఇంటూ 10 power -8 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. డైరెక్ట్గా మీన్ ఫ్రీ పాత్ ఫార్ములా తీసుకోవడం, సబ్స్టిట్యూట్ చేయడం, అంతే, వెరీ ఈజీ ప్రాబ్లమ్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ అమ్మా. సో JEE 2026 21st January షిఫ్ట్ టు 2. నెక్స్ట్ బిట్ చూడడం ఏమిచ్చాడు, ద RMS స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అట్ 47 degrees centigrade అన్నాడు నాన్న, రైట్. సో ఇక్కడ T1 ఇచ్చాడు నాన్న, T. సో టెంపరేచర్ ఎంత ఇచ్చాడంటే 47 degrees centigrade అన్నాడు. సో 47 degrees centigrade అంటే దాన్ని కెల్విన్లో మారిస్తే +273. స్టార్టింగ్లో రాసేసుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నాన్న. సో అప్పుడు ఏమవుతుందమ్మా, విచ్ యూ గెట్ 320 Kelvin. సో 273 + 47 320 Kelvin. ఓకే సార్. నాన్న ద RMS స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అన్నాడు. ఆక్సిజన్కి టెంపరేచర్ నాన్న. సో ఆక్సిజన్ మాలిక్యూల్కి టెంపరేచర్ ఎంత ఉందంటే 320 Kelvin ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ అన్నాడు. సో ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్. సో కెప్ట్ అట్ డాష్ టెంపరేచర్. సో దీన్ని T' అనుకుంటానా, దట్ యు వాంట్ టు క్యాలిక్యులేట్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్.
ఖచ్చితంగా అక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్లో అడిగినా మీరు మాత్రం కన్వర్ట్ చేయాల్సిన కెల్విన్లోనే కన్వర్ట్ చేసుకోండి. సార్ వాడు డిగ్రీ సెంటిగ్రేడ్ అడిగాడు కాబట్టి నేను డిగ్రీ సెంటిగ్రేడ్ అలాగే పెట్టుకుంటే ఆన్సర్ రాదు. గుర్తుపెట్టుకో, ఫస్ట్ యూ హ్యావ్ టు చేంజ్ ఇన్ టు SI యూనిట్స్. లాస్ట్కి ఆన్సర్ SI యూనిట్స్తో తెప్పించిన తర్వాత నువ్వు డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చుకో. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ చాలా మంది చేసే తప్పదేనన్న, అక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, డిగ్రీ సెంటిగ్రేడ్ అట్లాగే పెట్టేస్తారు. రాంగ్. ఎందుకంటే రిమైనింగ్ టర్మ్స్ అన్ని SIలో ఉంటాయి. ఇది ఒక్కటి CGSలో పెడితే ఆన్సర్ రాదు. కాబట్టి ప్రతి టర్మ్ని SIలోకి మార్చుకో. వచ్చిండే రిజల్ట్ SIలో వస్తుంది కదా, దాన్ని నువ్వు డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఆక్సిజన్కి టెంపరేచర్ ఇచ్చాడు 320 కెల్విన్, హైడ్రోజన్కి T' కనుక్కోవాలి. బట్ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ చూడన్నా బ్రాకెట్లో మాస్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఆర్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్ ఈజ్ 32 or 2 అన్నాడు. అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఇచ్చాడు అంటే 32 ఇచ్చినాడంట నాన్న. అదే మాలిక్యులర్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత ఇచ్చాడు అంటే 2 ఇచ్చాడంటమ్మా. ఓకే, ఇచ్చిన కండిషన్ ఏంటి యాక్చువల్గా? ద RMS స్పీడ్ ఆఫ్ అన్నాడు. అంటే RMS స్పీడ్ అంటానన్న VRMS. సో RMS స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు RMS స్పీడ్ ఆఫ్, V అంటే స్పీడ్ అని అర్థం, RMS స్పీడ్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్. మాలిక్యులర్ వెయిట్స్ ఇచ్చాడు, ఆక్సిజన్ యొక్క టెంపరేచర్ ఇచ్చాడు, హైడ్రోజన్ మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ కనుక్కోమంటున్నాడు. సరే సార్, సో ఇక్కడ RMS స్పీడ్ నాన్న, RMS స్పీడ్ ఫార్ములా ఏంటి సార్ అని అడిగారు అనుకో, సింపుల్ ఫార్ములా నాన్న VRMS. సో VRMS ఈజ్ ఈక్వల్స్ టు, సో RMS స్పీడ్ ఫార్ములా VRMS ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3RT/m. సో ఇది బేసిక్ ఫార్ములా నాన్న. సో రూట్ 3RT/m ఈజ్ ద RMS స్పీడ్ నాన్న. సో అప్లై దిస్ ఫార్ములా టు హియర్. సో అప్పుడు ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న? సో దట్ ఈజ్ రూట్ SR 3RT నాన్న. T అంటే నథింగ్ బట్ 320 రైట్ సార్, హోల్ డివైడెడ్ బై m, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ 32 SR విచ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్, so 3RT dash, temperature of hydrogen you want to calculate by molecular mass given 2. Simple. Now solve it, then what to get? So ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే then what to get నాన్న? So 32 ones, 32 tens అంతేనా? Yes sir. Now roots also get cancelled out. Yes sir. So 3R also get cancelled out. Yes sir. Clear? ఇంకా రిమైనింగ్ ఏముంది నాన్న ఇక్కడ? So roots also get cancelled, no? Yes. So then what to get here? So 10 is equals to T dash by 2. Correct ma? So T dash is equals to what? So T dash is equals to 20. Cross multiply to get. So T dash is equals to 20 Kelvin here. Remember carefully. Kelvin. Okay. ఎందుకంటే కెల్విన్లో మార్చుకోండి, కెల్విన్లో ఆన్సర్ వస్తుంది. Now given in degree centigrade, so you have to change it. సో కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో మార్చాలి అంటే -273 రైట్. సో కెల్విన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి అంటే -273, దెన్ T dash is equals to, సో 20 - 273 నాన్న. సో 20 - 273, దెన్ విచ్ గివ్స్ you will get yes, what to get ma? సో 273లో నుండి 20 తీసేసాయి. ఓకే, సో 273 - 20, then what to get? 253. Okay, so -253 degree centigrade, that is your answer. సో కాబట్టి ఇక్కడ RMS స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ ఈక్వల్స్ టు హైడ్రోజన్ అయినప్పుడు టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్లోనే అడిగాడు ఆన్సర్. ఫస్ట్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ కెల్విన్, ఆన్సర్ అంతా కెల్విన్లో వచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఆన్సర్ ఈజ్ -253 మా. సో ఇక్కడ ఆన్సర్ -253 degree centigrade, that is your answer. Okay, degree centigrade nana. So -253 degree centigrade, that is your answer. Take screenshot, very easy problem. Right. So next bit chudamma. So JEE Mains 2026 22nd January shift to 2 nana. So emi ichadu chudamma bit. So bit is very easy for you. See emi ichadu, consider 2 boxes containing ఐడియల్ గ్యాసెస్ అన్నాడు. నాన్న ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయంట, ఆ 2 బాక్సెస్లో కూడా ఐడియల్ గ్యాసెస్ ఉన్నాయంట. ఆ 2 బాక్సెస్ యొక్క నేమ్స్, ఐడియల్ గ్యాస్ కంటైన్ అంటే 2 బాక్సెస్ యొక్క నేమ్స్ A and B, సచ్ దట్ దేర్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ నంబర్ డెన్సిటీస్ ఆర్ సేమ్ అని అంటున్నాను నాన్న. నాన్న ఇక్కడ ఏమేమి సేమ్ అన్నాడు? టెంపరేచర్, తర్వాత ప్రెజర్
తర్వాత నంబర్ డెన్సిటీస్, ఈ మూడు కూడా సేమ్ అన్నాడు, అంటే కాన్స్టెంట్గా ఉంటాయంట నాన్న. సో 2 బాక్సెస్లో ఏబి అనే 2 బాక్సెస్లో ఐడియల్ గ్యాసెస్ ఉన్నాయంట. ఏ అనే ఒక ఐడియల్ గ్యాస్, బి అనే ఒక ఐడియల్ గ్యాస్ 2 బాక్సెస్లో ఉన్నాయి. ఆ 2 బాక్సెస్ యొక్క టెంపరేచర్, అంటే ఏబి అనే 2 ఐడియల్ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ కానీ, ప్రెజర్ కానీ, నంబర్ డెన్సిటీ కానీ, అంటే నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ కానీ సేమ్ ఉన్నాయంట. 2 బాక్సెస్లో ఐడియల్ గ్యాసెస్, 2 ఐడియల్ గ్యాసెస్, ఏబి యొక్క టెంపరేచర్, ప్రెజర్, నంబర్ డెన్సిటీస్ కాన్స్టెంట్. ఓకే సార్, ద మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ బి అన్నాడు. నన్ను ఒక్కసారి ఇక్కడ చూడమ్మా, ద మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ బి అన్నాడు. దీని మీనింగ్ ఏమి? మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ దట్ ఆఫ్ బి. ఎప్పుడైనా సరే గ్యాసెస్లో మాలిక్యులర్ సైజ్ అంటే డయామీటర్ అని అర్థం, అది ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న. సో మాలిక్యులర్ సైజ్ అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ యాజ్ డయామీటర్. సో మాలిక్యులర్ సైజ్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, డయామీటర్ అని అర్థం నాన్న. సో సైజ్ అంటే ఆల్వేస్ రిప్రజెంటెడ్ యాజ్ డయామీటర్. సో ఇక్కడ ఏమిచ్చినాడు, ఏ ఐడియల్ గ్యాస్లో, ఏబి అనే 2 ఐడియల్ గ్యాసెస్ కదా, సో ఏ ఐడియల్ గ్యాస్ యొక్క డయామీటర్, అంటే డయామీటర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ బి. సో డయామీటర్ ఆఫ్ ఏ ఈజ్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ బి, అంటే డయామీటర్ ఆఫ్ బిలో హాఫ్ పార్ట్ డయామీటర్ ఆఫ్ ఏ ఒక్క మాలిక్యులర్ సైజ్ ఉంది అని అర్థం. అంటే ఏ అనే ఐడియల్ గ్యాస్, బి అనే ఐడియల్ గ్యాస్ ఉంది కదా, బిలో ఉండే మాలిక్యులర్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుందంట. దానిలో హాఫ్ ఈ ఏ ఐడియల్ గ్యాస్ యొక్క మాలిక్యులర్ సైజ్ అంట. సో డిఏ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ డిబి, రైట్. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, మాస్ ఆఫ్ మాలిక్యూల్ ఏ ఈజ్ 4 times దట్ ఆఫ్ బి అన్నాడమ్మా, రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడమ్మా, మాస్, మాలిక్యులర్ మాస్ ఇచ్చాడమ్మా. సో మాస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4 times దట్ ఆఫ్ బి. ఎస్ సార్, ఓకే. నౌ దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకోమని 2 ఆపకు పంపించేసే. అప్పుడు డిబి ఈజ్ ఈక్వల్స్ టు డయామీటర్ ఆఫ్ బి గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ ద డయామీటర్ ఆఫ్ ఏ గ్యాస్. సింపుల్. సో ఈ చిన్న కండిషన్ రాసేసుకున్నాను నాన్న. నౌ ఇప్పుడు అడిగిండేది ఏమి అంటే, జాగ్రత్తగా చూడమ్మా, ఇంక అడిగిండేది ఏమిటి అడిగినాను. నౌ తర్వాత, ఇఫ్ ద కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇన్ గ్యాస్ బి ఈజ్ అన్నాడు. కొలిజన్ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైనా సరే జెడ్తో డినోట్ చేస్తారు నాన్న, రైట్. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఇన్ బి, సో దట్ ఈస్ జెడ్బి నాన్న. కొలిజన్ ఫ్రీక్వెన్సీని ఇప్పుడు దేంతో డినోట్ చేస్తారు, జెడ్ అంటారు. సో జెడ్బి ఈజ్ ఈక్వల్స్ టు 32 ఇంటూ ఫ్రీక్వెన్సీ కదా పర్ సెకండ్ ఆర్ హెర్ట్జెస్, 32 ఇంటూ 10^18 పర్ సెకండ్ అన్నా. సో 10^18, కానీ యాక్చువల్గా 10^18 కాదమ్మా, 10^8 నాన్న. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ మిస్టేక్. సో 10^18 కాదు నాన్న, ఇక్కడ 10^8 ఓన్లీ. ఇది ఒక్కసారి ప్రింటింగ్ మిస్టేక్. సో 10^8 నాన్న. సో 10^8 పర్ సెకండ్, రిమెంబర్. ఓకే, సో 32 ఇంటూ 10^8 పర్ సెకండ్. Okay, 32 into 10^8 per second. Then the collision frequency of gas A is dash. So collision frequency of gas A ఎంత ఉంటుంది అని అడిగాడు నాన్న. ఇది బేసిక్గా కొలిజన్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా రేర్ కేసెస్లో వింటాము, చాలా వరకు చాలా ఏళ్ళ తర్వాత ఈ కొలిజన్ ఫ్రీక్వెన్సీ మీద అడిగాడమ్మా. బట్ పాయింట్స్ వైజ్ చెప్పేసి ఉంటారు కానీ, సో చాలామంది గుర్తుకు ఉండకపోవచ్చు, రైట్. సో బట్ గుర్తుపెట్టుకోండి, కొలిజన్ ఫ్రీక్వెన్సీ మీద ఎప్పుడు అడిగినా కానీ నాన్న ఒకే ఒక ఫార్ములా గుర్తుపెట్టుకో. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్ బై రూట్ ఆఫ్ మాలిక్యులర్ మాస్. ఇది గుర్తుపెట్టుకోనా. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా దేంతో డిపెండ్ అవుతుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు సార్ నాకు ఇది గుర్తుందా సార్, కానీ కొలిజన్ ఫ్రీక్వెన్సీ యొక్క బేసిక్ ఫార్ములా ఏమన్నా ఉందా సార్ అంటే, అఫ్ కోర్స్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ యొక్క బేసిక్ ఫార్ములా ఉంది నాన్న. ఏంటి సార్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు √2. ఓకే, కొలిజన్ ఫ్రీక్వెన్సీ యొక్క బేసిక్ ఫార్ములా నాన్న. సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ యొక్క బేసిక్ ఫార్ములా, సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు √2 π d² n అంటే నంబర్ డెన్సిటీ నాన్న, ఇంటూ √8RT/m. మామూలుగా యావరేజ్ డెన్సిటీ చెప్తాం కదా, యావరేజ్ స్పీడ్కి చెప్తాం కదా. సో 8RT/m, 8RT/πm, సారీ యావరేజ్ స్పీడ్కి చెప్తాం గ్యాస్లో. సో అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాం. సో √2 π d² p అంటాం,
మీన్ ఫ్రీ పాత్లో ఇక్కడ కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక్క సెకండ్లో నంబర్ ఆఫ్ కొలిజన్స్ జరగడం దానే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అంటాం. సో √2πd²n ఇంటూ √8RT/πm గుర్తుపెట్టుకో. ఇది ఫార్ములా, కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం నాన్న. సరే ఎలా సార్? సో ఇక్కడ √2 is constant, yes sir. Pi is constant, yes sir. N is also given constant, number density 8 is constant, R universal gas constant, temperature is also constant, pi is constant. ఇంకా రిమైనింగ్ ఏ ఉన్నాయి సార్ అంటే Z కాన్స్టెంట్స్ అంతా ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టేస్తాం. సో ఇక్కడ d² నాన్న న్యూమరేటర్, సో డినామినేటర్లో √m. సో అదే ఇక్కడ రాసిండేది. కాబట్టి కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డయామీటర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాస్. నౌ సాల్వ్ ఇట్. సో దీని రేషియో తీసేసుకున్నా, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు ZA/ZB ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ZA/ZB టేక్ రేషియో నాన్న. సో ZA/ZB ఈజ్ ఈక్వల్స్ టు ది న్యూమరేటర్ నాన్న. సో DA²/DB², ఓకే, DA²/DB² ఇంటూ ఇక్కడ నాన్న. సో కింద రూట్ m1/m2 రెసిప్రోకల్ అవుతుందమ్మా. సో √m2/m1 అయిపోయా. సో m2/m1 దాన్నే సింపుల్గా ఇక్కడ MB/MA. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్ ఇట్? సో దీన్ని సాల్వ్ చేయనా. సో అప్పుడు సాల్వ్ చేస్తే ఏమవుతుంది? సో ఇదే ఫార్ములా రాస్తున్నానా. సో ZA/ZB ఈజ్ ఈక్వల్స్ టు, సో ZA/ZB ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, DA²/DB². సో ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి ఇక్కడ రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి √MB/MA. ఇదేనా లాస్ట్ స్టెప్, లాస్ట్ పేజ్లో రాసిండేది? ఎస్ సార్. నౌ సబ్స్టిట్యూట్ హియర్ ZA. సో ZA అంటే మనం కనుక్కోవాలన్నా ZB 32 × 10⁸. ఎస్ సార్. సో ZA యూ వాంట్ టు క్యాలిక్యులేట్ బై ZB అంటే 32 × 10⁸. సో 32 × 10⁸ ఈజ్ ఈక్వల్స్ టు DA²/DB² నాన్న. కండిషన్ ఏమన్నా చూడు. DA అంటే DB అంటే 2DA, DB అంటే 2DA, సో DB అంటే 2DA. సో DA² అలాగే రాస్తాం నాన్న. ఎస్ సార్. నౌ DB² 2DB అని 2DA కదా. సో కాబట్టి 2DA² DB అంటే 2DA నాన్న హోల్² ఇంటూ √MB/MA. సో MBకి ఏమైనా కండిషన్ ఉందా? ఎస్. MA అంటే 4MB, MA అంటే 4MB. సో కాబట్టి న్యూమరేటర్ అలాగే రాస్తాం. MA అంటే MA మీన్స్ వాట్? 2MB 4MB 4MB, ఓకే. సో MA అంటే 4MB. నౌ ఇక్కడ సాల్వ్ చేస్తే MB గెట్ క్యాన్సిల్డ్ అవుట్. క్లియర్? ఎస్ సార్. నౌ సో ఇంకేముంది నాన్న ఇక్కడ? సో ఇది ఈ డినామినేటర్ ఆప పంపించేసే మల్టిప్లికేషన్. సో అప్పుడు ZA ఈజ్ ఈక్వల్స్ టు 32 × 10⁸ ఇంటూ, ఓకే, సో ఇక్కడ DA²/4DA², ఓకే, ఇంటూ ఇక్కడ నన్ను √1/4 √1/4 అంటే 1/2. సో అప్పుడు సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్? సో ఇక్కడ నువ్వు సాల్వ్ చేస్తే నాన్న. సో 2 1s 2 2s, సో DA² గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో 2తో నథింగ్ బట్ 2 ఎస్ 16. సో 16 × 10⁻, రైట్. సో 2 1s 2 2s, సో 2 16s అంతేనా? సారీ మా, ఇక్కడ క్యాల్కులేషన్ రాంగ్ నాన్న. క్యాల్కులేషన్ రాంగ్, సారీ మా. డినామినేటర్ క్యాన్సిల్ చేసినాను, సారీ. సో సారీ ఫ్రమ్ మై సైడ్. సో ఇక్కడ నాన్న సాల్వ్ చేయి. సో ఈ డినామినేటర్ ఆప పంపిస్తే క్రాస్ మల్టిప్లై అవుతుంది. 32 × 10⁸ ఇంటూ, ఓకే, సో DA² రైట్. సో హోల్² కాబట్టి 4 DA², రైట్, ఇంటూ ఇక్కడ నాన్న 1/√4 అంటే 2 నాన్న. ఇక్కడ క్యాన్సిల్ చేసినాను, సారీ మా. రైట్. నౌ సాల్వ్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తున్నానా? సో ఇక్కడ DA² గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో 4 1s 4 8s, 2 1s 2 4s, రైట్. సో అప్పుడు కొలిజన్ ఫ్రీక్వెన్సీ బికమ్స్ వాట్? సో కొలిజన్ ఫ్రీక్వెన్సీ ZA ఈజ్ ఈక్వల్స్ టు 4 × 10⁸ per second. ఫ్రీక్వెన్సీ అంటే హెర్ట్జెస్
or per second nana. That is your answer. So gatti 4 into 10 power 8 per second ma. 4 into 10 power 8 per second. 4 into 10 power 8, option 3. That is your answer. So take screenshot this page first. First ee page screenshot తీసుకోమ్మా. నెక్స్ట్ ఈ పేజ్ స్క్రీన్షాట్ తీసుకోమ్మా. సో ఇంకొక ప్రాబ్లం ఉంది నాన్న. 4 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. లాస్ట్ ప్రాబ్లం కైంటి థియరీ ఆఫ్ గ్యాసెస్ JEE Mains 2026 సెషన్ 1. సో లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ మా. ఓకే, సో నెక్స్ట్ బిట్ చూడమ్మా. లాస్ట్ బిట్ JEE Mains 2026 22nd January షిఫ్ట్ 1. ఇది చాలామంది చూస్తేనే భయపడిపోతారు, బట్ వెరీ ఈజీ ప్రాబ్లం నాన్న, వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఫోకస్ చేయి, బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ అప్లై చేసినారు అంతే. తెలియని ఫార్ములా ఏది ఉండదు నాన్న, మీకు తెలిసిండే ఫార్ములానే. జాగ్రత్తగా చూడన్నా. ఏమిచ్చాడు? ఏ సిలిండ్రికల్ ట్యూబ్ AB ఆఫ్ లెంత్ L అన్నాడు నాన్న. ఇక్కడ ఒక సిలిండ్రికల్ ట్యూబ్ ఉందంటమ్మా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సిలిండ్రికల్ ట్యూబ్. సో ఒక సిలిండ్రికల్ ట్యూబ్ ఉందంట నాన్న. So let us consider this is your cylindrical tube AB. So this is your A nana and this is your B ma of length L annadu nana. Okay, so ee cylindrical tube yokka length enta ante L. Yes sir. Now closed at both ends contained an ideal gas. So ఇందులో మొత్తం అంతా కూడా ఏముంది అంటే ఐడియల్ గ్యాస్ ఉందంట నాన్న. సో ఈ టోటల్ సిలిండ్రికల్ ట్యూబ్ లెంత్ AB, సో లెంత్ L అన్నాడు రైట్. ఈ టోటల్ సిలిండ్రికల్ ట్యూబ్ AB లెంత్ కలిగిండే ఈ సిలిండ్రికల్ ట్యూబ్లో ఐడియల్ గ్యాస్ అంతా కూడా ఫిల్ అయిందంట ఇలా. క్లియర్? ఓకే సార్. అది కూడా క్లోజ్ చేసినారంట నాన్న. సో ఇది క్లోజ్డ్ ఎండ్ అన్న అండ్ దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్ అమ్మ. సో ఇలా ఒక సిలిండ్రికల్ ట్యూబ్ తీసుకున్నాడు. సో లోపల ఐడియల్ గ్యాస్ ఫిల్ చేశాడు. లెంత్ L ఉందంట, AB అనే ఎండ్స్ ఉన్నాయంట. ఆ సిలిండ్రికల్ ట్యూబ్ ఎండ్స్ రెండుటి క్లోజ్ చేశాడంట రైట్. నౌ ఈ ఐడియల్ గ్యాస్లో ఏముందంట అంటే 1 mole ఉందంట నాన్న. హ్యావింగ్ మాలిక్యులర్ వెయిట్ M. ఐడియల్ గ్యాస్ 1 mole ఉంది, మాలిక్యులర్ వెయిట్ క్యాపిటల్ M ఉంది. తర్వాత the tube is rotated in a horizontal plane with constant angular velocity omega about an axis perpendicular to AB and passing through the edge at end A as shown in figure. అంటే ఈ హారిజాంటల్ ప్లేన్లో, అంటే ఈ ట్యూబ్ ఉంది కదా, ఈ హారిజాంటల్ ట్యూబ్ని హారిజాంటల్ ప్లేన్లో ఇలా రొటేట్ చేయాలంట. అర్థమవుతుందా? యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు AB. నువ్వు ఏదైతే ఇక్కడ యాక్సిస్ తీసుకుంటావో దట్ యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు AB. దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అండ్ దిస్ ఈస్ ద AB సిలిండ్రికల్ ట్యూబ్. ఓకే, ఇది ఇలా రొటేట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇలా ఉంటుంది కదా ఈ ట్యూబ్, ఇలా రొటేట్ అవ్వాలి. అర్థమవుతుందా నాన్న? అంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే లైక్ దిస్. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అన్న, 1 end, ఇది AB, ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ఇలా. అర్థమవుతుందా? ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది నాన్న. ఓకే, సో కంప్లీట్గా ఈ హారిజాంటల్ ట్యూబ్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అబౌట్ అన్ యాక్సిస్. యాక్సిస్ ఇస్ ఫిక్స్డ్ అట్ A అన్నాడు. ఓకే, సో ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతూ ఉంటుందంటమ్మా. ఓకే, ఈ యాక్సిస్కి ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది ట్యూబ్ అనేది, హారిజాంటల్ ట్యూబ్. ఓకే రైట్ సార్. నౌ పర్పెండిక్యులర్ టు AB. ఓకే సార్. ఇఫ్ PA PB ఆర్ ద ప్రెజర్స్ అట్ A and B రెస్పెక్టివ్లీ. ఏ దగ్గర ఉండే ప్రెజర్ని PA అనుకో, B దగ్గర ఉండే ప్రెజర్ని PB అనుకో. ఎస్ సార్. నౌ కన్సిడర్ ద టెంపరేచర్ ఈ సేమ్ అట్ ఆల్ ద ట్యూబ్ ఆఫ్ ద పాయింట్స్. సో ట్యూబ్లో ఉండే గ్యాస్ మీద టెంపరేచర్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద గ్యాస్. ఎస్ సార్. నౌ ఆ PA PBకి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాను నాన్న. సో ఎప్పుడైతే ఒక ఎండ్ ఆఫ్ ద ట్యూబ్ దగ్గర యాక్సిస్ ప్లేస్ చేసి ఆ ట్యూబ్ని ఇలా హారిజాంటల్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద యాక్సిస్ ఇలా హారిజాంటల్ ప్లేన్లో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ చేస్తూ ఉంటాడో అప్పుడు ఈ ఎండ్ దగ్గర ఉండే ప్రెజర్ PA, ఈ ఎండ్ దగ్గర ఉండే ప్రెజర్ PB, ఆ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి అని అడిగాడు. సింపుల్. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఎప్పుడైతే ఇలా రొటేట్ అవుతూ ఉంటుందో నాన్న, దెన్ వాట్ హ్యాపెన్స్? సో రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఆ గ్యాస్ అనేది కంప్లీట్గా సర్క్యులర్ మోషన్లో ఉంటుంది కాబట్టి అక్కడ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అనేది క్రియేట్ అవుతుందమ్మా గ్యాస్ మాలిక్యూల్స్ మీద. ఎప్పుడైతే ఈ సిలిండ్రికల్ ట్యూబ్ ఇలా హారిజాంటల్గా రివాల్వ్ అవుతుందో, సో ఇలా హారిజాంటల్గా రివాల్వ్ అవ్వడం వల్ల ఇందులో ఉండే గ్యాస్ పార్టికల్స్ సర్క్యులర్ మోషన్లో ఉంటాయి. ఆ సర్క్యులర్ మోషన్లో ఉండడం వల్ల సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్, గ్యాస్ మాలిక్యూల్స్ ఓకే, సో సర్క్యులర్ పాత్లో మెయింటైన్ అవ్వడం వల్ల, ఓకే, సో గ్యాస్ మాలిక్యూల్స్ సర్క్యులర్ పాత్లో రొటేట్ అవ్వడం వల్ల నాన్న, ఓకే, సో సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ హ్యాపెన్స్.
ఏ పార్టికల్ అయితే సర్క్యులర్ పాత్లో మెయింటైన్ అవుతూ ఉంటుందో అక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుంది, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఒమేగా అన్నాడు కదా, సో ఒమేగా అన్నాడు కాబట్టి అక్కడ వి ఉండకూడదు, ఒమేగాలో చెప్పాలి. సో ఒమేగా ప్రకారం ఏంటి, మామూలుగా సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే mv²/r, m అంటే మాస్, v²/r అంటే యాక్సిలరేషన్, v అంటే కాబట్టి ఇక్కడ సింపుల్గా r ఒమేగా రాసుకోవచ్చు. గుర్తుందో లేదో మీకు, మామూలుగా సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే mv²/r నానా, m అంటే మాస్ రా, ma కంపేర్ చేశారనుకో ఏ బదులు ఏమొస్తుంది v²/r నానా, సింపుల్. ఓకే, v అంటే r ఒమేగా రా, కాబట్టి r² ఒమేగా². ఫస్ట్ ఇయర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ రిలేషన్, యూ ఆల్రెడీ నో దట్ ఓన్లీ ఐఎమ్ అప్లయింగ్. సో r² ఒమేగా²/r, సో r² క్యాన్సిల్డ్ అవుట్, r ఒమేగా². ఓకే, సో ఇక్కడ రేడియస్ ఎంత ఉందని మనకు తెలియదు కాబట్టి ఆ రేడియస్ని సింప్లీ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్. సో కాబట్టి ఇక్కడ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అయితే క్రియేట్ అవుతుంది. ఎంత ఉంటుంది సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, r ఒమేగా². క్లియర్? ఓకే సార్. నౌ ఇప్పుడు ఏదైతే ఒక బాడీ రొటేటింగ్ ఫ్రేమ్లో ఉంటుందో ఆ రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండే బాడీ మీద ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతూ ఉంటుంది, దాన్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. సో ఎప్పుడైనా ఒక సిలిండ్రికల్ ట్యూబ్ ఇలా రివాల్వ్ అవుతా ఉంది అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఇలా కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతా ఉంది అంటే అందులో ఉండే గ్యాస్ పార్టికల్స్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంటాయి కాబట్టి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. బట్ ఇది రొటేటింగ్ ఫ్రేమ్లో ఉంది కాబట్టి ఆ రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండే ప్రతి ఒక్క పార్టికల్ experiences centrifugal force away from the center. సో కాబట్టి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది గ్యాస్ పార్టికల్స్ మీద. సో ఆల్ ద గ్యాస్ పార్టికల్స్ మూవ్ ఫ్రమ్ A to B బికాస్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో కాబట్టి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందన్న. ఎప్పుడైతే బాడీ రొటేషన్లో ఉంటుందో, మూవింగ్ ఫ్రేమ్లో ఉంటుందో, యాక్సిలరేటింగ్ ఫ్రేమ్లో ఉంటుందో ఆ రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండే బాడీ మీద ఏ ఆబ్జెక్ట్ అన్న తీసుకో, ఏ అబ్జర్వర్ అన్న ఉన్నాక వాడు ఫీల్ అయ్యేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫీల్ అవుతాడు నాన్న. సో అబ్జర్వర్ ఎప్పుడైనా సరే యాక్సిలరేటింగ్ ఫ్రేమ్, మూవింగ్ ఫ్రేమ్, రొటేటింగ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు హీ ఆల్వేస్ ఫీల్స్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో పార్టికల్స్ అన్ని కూడా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, సర్క్యులర్ మోషన్తో రివాల్వ్ అవుతూ ఉంటాయి సెంట్రిపిటల్ యాక్సిలరేషన్తో. బట్ ఆ పార్టికల్స్ మీద అవే ఫ్రమ్ ద బాడీ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అవే ఫ్రమ్ ద సెంటర్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. బికాస్ ఆల్ ద పార్టికల్స్ ఆర్ ఇన్ రొటేటింగ్ ఫ్రేమ్, సో ద పార్టికల్స్ ఎక్స్పీరియన్సెస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఓకే, సో ఈ పార్టికల్స్ అన్ని కూడా A to B ఇలా ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఓకే, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇక్కడ ఎగ్జర్ట్ అయినప్పుడు దెర్ ఈస్ ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ వన్ ఇక్కడ ఏ పార్టికల్, ఏ సైడ్ ఆఫ్ పార్టికల్ అంతా కూడా బి సైడ్ ఆఫ్ పార్టికల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఏ ఎండ్లో ఉండే మాలిక్యూల్స్ బి ఎండ్లో ఉండే మాలిక్యూల్స్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ కదా. సో ఇలా రివాల్వ్ అయ్యేటప్పుడు ఈ ఎండ్ ఏలో ఉండే పార్టికల్స్ ఎండ్ బి దగ్గరికి షిఫ్ట్ అయిపోతాయిరా. అంటే ఇక్కడ మొత్తం ఏ దగ్గర ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా బిని పుషప్ చేస్తాయి, ఫోర్స్ అప్లై చేస్తాయి, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఫోర్స్ ఉందంటే ప్రెజర్ ఉన్నట్లే, ఏరియా ఉన్నట్లే. ఎందుకు సార్? యు ఆల్రెడీ నో దట్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ బై ఏరియా. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఎప్పుడైతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతా ఉందో సో ఇక్కడ ఏలో ఉండే ఆ పార్టికల్స్ అన్ని కూడా బి మీద సర్టెన్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. సో ఫోర్స్ అంటే నథింగ్ బట్ ప్రెజర్ ఇంటూ ఏరియా. కరెక్ట్ ఆర్ నాట్? ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా, సో ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా. సో ఈ ఏ సైడ్లో ఉండే పార్టికల్స్ అన్ని కూడా బి మీద సర్టెన్ ప్రెజర్ యాక్ట్ చేస్తాయి నాన్న. అలా ఏలో ఏ ఎండ్ దగ్గర ఉండే మాలిక్యూల్స్ అన్ని కూడా బి ఎండ్ దగ్గర ఉండే పార్టికల్స్ మీద సర్టెన్ ప్రెజర్, ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా. ఈ ఏరియా దిందా ఇదంతా ఏరియా నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఏరియా. సో ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఫ్రమ్ ఏ దిండి బి మీదకి ఒక ఫోర్స్, ఒక ప్రెజర్ ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుంది. ప్రెజర్ ఇంటూ ఏరియా, రైట్. ఇందులో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం నాన్న. సో ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం నాన్న. ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ యువర్ స్మాల్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ ఏ ఎండ్ నుండి బి ఎండ్ పైన ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నాయి కదా. అంటే ఎండ్ ఏలో ఉండే పార్టికల్స్ అన్ని కూడా ఎండ్ బిలో ఉండే పార్టికల్స్ మీద ప్రెజర్ యాక్ట్ చేస్తూ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు దట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్లో ఉండే పార్టికల్స్ మీద ఏ ఎండ్ ఆఫ్ పార్టికల్స్ అన్ని కూడా బి ఎండ్ ఆఫ్ పార్టికల్స్ మీద ఫోర్స్, ప్రెజర్, ఏరియా ఎగ్జర్ట్ చేస్తూ ఉంటాయి. సో అక్కడ ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ టేకింగ్ వెరీ స్మాల్ ఏరియా ఇన్ దట్, వెరీ స్మాల్ ప్రెజర్. ఇక్కడ ఏదైతే ఏ అనేది బి మీద ప్రెజర్ అప్లై చేస్తున్నాయో ఆ ప్రెజర్ని స్మాల్ ఎలిమెంటల్ తీసుకున్నాను అన్న. సో ఆ ఎలిమెంటల్ ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ డిస్టెన్స్.
సో నువ్వు ఏదో తీసుకున్నావు కదా, ఏ ఎండ్లో ఉండే పార్టికల్స్ అని బి ఎండ్లో ఉండే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పార్టికల్స్ మీద ప్రెజర్ యాక్ట్ అవుతుంది అని, అందులో ఒక స్మాల్ ఎలిమెంటల్ సెక్షన్ నేను తీసుకుంటాను. ఆ ఎలిమెంటల్ సెక్షన్ ఎంత డిస్టెన్స్లో ఉంది సార్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఎక్స్. సో ఇప్పుడు టోటల్ ఎలిమెంట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఈ ఎలిమెంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే డిఎక్స్. సింపుల్, అందరికి అర్థమవుతుందమ్మా. సో టోటల్ ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటానా, ప్రెజర్ అంతా ఎగ్జర్ట్ అవుతుంది కరెక్టే, ఎంత ప్రెజర్ యాక్ట్ అవుతుంది నాకు తెలియదు కదా, అందుకే ఒక ఎలిమెంట్ ఆఫ్ ప్రెజర్ తీసుకుంటాను, వెరీ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ప్రెజర్. ఏ అనేది బి పైన, అంటే ఏ ఎండులో ఉండే పార్టికల్స్ బి ఎండులో ఉండే పార్టికల్స్ పైన ఆ ఏరియాలో ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తూ ఉంది. ఎంత ప్రెజర్ ఐ డోంట్ నో, అందుకే ఒక స్మాల్ ఎలిమెంటల్ ప్రెజర్ తీసుకుంటాను. ఆ ఎలిమెంటల్ ప్రెజర్ని డిపి అంట. ఓకే, సో ఎంత ప్రెజర్ తీసుకుంటానంటే స్మాల్ ఎలిమెంటల్ ప్రెజర్, ఎంత డిస్టెన్స్లో ఎక్స్ డిస్టెన్స్, అప్పుడు ఈ ఎలిమెంట్ డిస్టెన్స్ ఎంత డిఎక్స్. సింపుల్, క్లియర్, టేక్ స్క్రీన్ షాట్. నౌ ఇప్పుడు ఇక్కడ ఈ స్మాల్ ఎలిమెంట్ బేస్ చేసుకొని సాల్వ్ చేయనా, ఈ స్మాల్ ఎలిమెంట్కి బేస్ చేసుకొని ఫోర్స్ కనుక్కో. ఎందుకు సార్ అంటే ప్రెజర్ నాకు కావాలి, సో ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా, సో ప్రెజర్ కావాలంటే ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఆ ఫోర్స్తోనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకుంటూ వస్తాం నాన్న. సరే, సో ఫోర్స్ అంటే బేసిక్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోమ్మా, వెరీ ఈజీ ప్రాబ్లం. రైట్, సో ఇప్పుడు మనకు తెలిసిండే కాన్సెప్ట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఓకే సార్, ఏంటి సార్? సో ఫస్ట్ ఇక్కడ ఫోర్స్ తీసుకుందామా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. క్లియర్, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎస్, నౌ సో ఇక్కడ ఎఫ్ అంటే, సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఓకేనా? నౌ ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా, బట్ నేను ఎలిమెంట్ తీసుకున్నా, స్మాల్ ఎలిమెంట్ దగ్గర ఉండే ప్రెజర్ డిపి. సో ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా, కాబట్టి ఇక్కడ డిపి ఇంటూ ఏరియా, ఏరియా కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్, స్మాల్ ఎలిమెంట్ కాబట్టి మాస్ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్, డిఎం ఇంటూ యాక్సిలరేషన్. నన్ను ఇక్కడ యాక్సిలరేషన్ ఏముంది అంటే సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ అన్న, యు ఆల్రెడీ నో దట్ ఆర్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ రేడియస్ అంటే ఎక్స్, కాబట్టి ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ఒమేగా స్క్వేర్. సింపుల్, సో సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అంటే ఎక్స్ ఒమేగా స్క్వేర్. సో టోటల్ సిచ్యువేషన్ చూన్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాం, సో ఫస్ట్ ఇక్కడ ఒక ట్యూబ్ ఉందిరా. ఓకే, వన్ ఎండ్ దగ్గర యాక్స్ ఆఫ్ రొటేషన్ అంతా ఆ ట్యూబ్ని రొటేట్ చేస్తున్నాం హారిజాంటల్ ప్లేన్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పార్టికల్స్ అన్నీ కూడా రివాల్వ్ అవుతున్నాయి కాబట్టి సెంట్రిపెటల్ యాక్సిలరేషన్తో పార్టికల్స్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉంటాయి. బట్ టోటల్ ట్యూబ్ అంతా రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండడం వల్ల ఆ రొటేటింగ్ ఫ్రేమ్లో ఉండే పార్టికల్స్ మీద ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, అవే ఫ్రమ్ ద సెంటర్. అవే ఫ్రమ్ ద సెంటర్ అవే అన్నాడు కాబట్టి ఏ టు బి ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఫోర్స్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా, అంటే ఏ ఎండులో ఉండే పార్టికల్స్ అన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల ఆ బి ఎండులో ఉండే పార్టికల్స్ మీద ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఎంత ప్రెజర్ ఎగ్జర్ట్ చేస్తుంది సార్ నాకు తెలీదు, దాన్నే స్మాల్ ఎలిమెంటల్ ప్రెజర్ తీసుకుంటానా. స్మాల్ మాస్ ఉంటుంది, స్మాల్ ప్రెజర్ ఉంటుంది, స్మాల్ లెంత్ ఉంటుంది. ఎక్స్ డిస్టెన్స్ ఎలిమెంట్ తీసుకుంటానా కాబట్టి దట్ లెంత్ ఈజ్ డిఎక్స్. వెరీ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి మాస్ ఈజ్ వెరీ స్మాల్, డిఎం. స్మాల్ ప్రెజర్ ఉంటుంది కాబట్టి దాన్ని డిపి అనుకుంటాను. అప్పుడు సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఎంత అంటే ఆర్ ఒమేగా స్క్వేర్. ఆర్ అంటే రేడియస్ ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఒమేగా స్క్వేర్. క్లియర్? నౌ ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయి జాగ్రత్తగా. దెన్ వాట్ టు గెట్ హియర్? ఓకే, అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ హియర్ మా. సో అప్పుడు ఇక్కడ ఎక్స్ ఒమేగా స్క్వేర్. సింపుల్. ఓకే, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ టర్మ్ అది. క్లియర్? నెక్స్ట్ మా. సో దెన్ వాట్ టు గెట్ హియర్? సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం, ఏ అప్పకు పంపించేసి. సో dp is equals to, because you want to calculate the relation between p and pb, so కాబట్టి dp బయట తీస్తాను, ఏ అప్పకు పంపించేసి. సో dp is equals to dm by a into omega square x. X omega square or omega square x, both are same, don't worry. Right? Now dm అంటే mass, so density is equals to mass by volume. Simple, you can do it. So you can write it. So కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే density is equals to mass by volume. సో అప్పుడు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు నాన్న, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాయచ్చా. సో అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను అన్న. ఎస్, దెన్ దిస్ బికమ్స్ వాట్ నౌ. సో అప్పుడు డిపి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఎస్ఆర్. సో డిఎం అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్,
వెరీ స్మాల్ ఎలిమెంట్ కాబట్టి వాల్యూమ్ ఈజ్ ఆల్సో వెరీ స్మాల్, బట్ డెన్సిటీ ఆఫ్ ద గ్యాస్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి రో ఇంటూ సో డివి బై ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎక్స్. నౌ సో ఇక్కడ డివి అంటే వాల్యూమ్ అని అర్థం, స్మాల్ వాల్యూమ్ అని అర్థం నాన్న. ఎస్ సార్. సో ఇక్కడ వాల్యూమ్ని డివి అంటున్నాం. సో ఈ వాల్యూమ్ డివిని ఏం రాయొచ్చు సార్? వాల్యూమ్ డివి ఈజ్ ఈక్వల్స్ టు, వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్, కరెక్ట్ ఆర్ నాట్? సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి దాన్ని అలాగే రాస్తానన్నా, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఈ లెంత్ ఇంటూ బ్రెడ్త్ని ఏరియా అని రాస్తా, హైట్ని ఇక్కడ డిఎక్స్ అని రాస్తా, సింపుల్. సో కాబట్టి ఇక్కడ డివిని ఏం రాయొచ్చు అంటే ఏడిఎక్స్. సో ఇక్కడ డిఎక్స్ ఉంది కదన్నా, స్మాల్ ఎలిమెంటల్ లెంత్. సో కాబట్టి డిఎక్స్, ఓకే, ఏరియా ఇంటూ డిఎక్స్ ఐఎమ్ రైటింగ్. ఎస్ సార్. నౌ సబ్స్టిట్యూట్ హియర్, దెన్ వాట్ టు గెట్ దిస్ వన్? సో అప్పుడు డిపి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, రో ఇంటూ ఏ డిఎక్స్, ఓకే, బై ఏ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఎక్స్. నౌ ఏ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, ఓకే. సో అప్పుడు డిపి ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో దెన్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు రో ఒమేగా స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. జస్ట్ ఐఎమ్ రీఅరేంజింగ్ the terms. So rho omega square x, okay. So rho omega square x dx. Now rho నేమ్ రాసుకోవచ్చు సార్ నెక్స్ట్ స్టేజ్, ఎందుకంటే ఇక్కడ రో ఎక్కడా లేదు చూడమ్మా. ఆప్షన్స్లో ఒకసారి చూడు, నువ్వు త్రూ అవుట్ తీసుకుంటే రో ఎక్కడైనా ఉందా? లేదు సార్. మళ్ళీ రోని ఎలా మార్చచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్ చూడు, అందుకే నువ్వు ప్రాబ్లం చేసినప్పుడు జాగ్రత్తగా ఆప్షన్స్ కూడా చూడాలి. ఆర్టీ అనేది ఉంది చూసారా? ఆర్టీ ఎక్కడ వస్తుంది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అది ప్లాన్ కావాలా అంటే డెన్సిటీతో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని రిలేట్ చేయాలా. సరే సార్, ఎలా రిలేట్ చేస్తాం సార్? సో డెన్సిటీని ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ గుర్తుందేనా? పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ. బేసిక్ ఫార్ములా ప్రతి ఒక్కదాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకుంటాను. సో పివి ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ అంటే ఎం బై ఎం, మాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఆర్టీ రాయచ్చా? నౌ మాలిక్యులర్ వెయిట్ ఈ పక్క పంపి, వాల్యూమ్ ఈ పక్క పంపి, అప్పుడు పిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై వి ఆర్టీ రాయచ్చా? మాస్ బై వాల్యూమ్ దాన్ని డెన్సిటీ రాయచ్చా? సో అప్పుడు నథింగ్ బట్ పిఎం ఈజ్ ఈక్వల్స్ టు రో ఆర్టీ. క్లియర్? సో అప్పుడు రో ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయచ్చు? దెన్ రో ఈజ్ ఈక్వల్స్ టు పిఎం బై ఆర్టీ. సో కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టీ రో రాయాలి అంటే దెన్ వాట్ టు గెట్? రో ఈజ్ ఈక్వల్స్ టు పిఎం బై ఆర్టీ. యూ కెన్ యూజ్ ఇట్. సో కాబట్టి ఇక్కడ రో బదులు పిఎం బై ఆర్టీ రాయచ్చు నాన్న. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందన్న? సో దెన్ డిపి ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్, సో రో అంటే నాన్న పిఎం బై ఆర్టీ. ప్రతి ఒక్కటి చేంజ్ చేస్తున్నా చూడు, జాగ్రత్తగా చూడాలి. ఒమేగా స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, సింపుల్ నాన్న. క్లియర్? ఏ చిన్న డౌట్ వచ్చినా చార్ట్ చేయి, ఐ విల్ రెస్పాండ్ యూ నాన్న, డోంట్ వరీ. జస్ట్ మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. వెరీ ఈజీ నాన్న. ఇక్కడ కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదురా, జాగ్రత్తగా చూడు. ఇక్కడ ట్యూబ్ని రివాల్వ్ చేస్తున్నావు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో అక్కడ స్మాల్ ప్రెజర్ ఎగ్జర్ట్ అవుతాను. టోటల్ ఏ ఎండ్లో ఉండే మాలిక్యూల్స్ బి ఎండ్లో ఉండే మాలిక్యూల్స్ పైన ఎంత ప్రెజర్ ఎగ్జర్ట్ అవుతుంది నేను కనుక్కోలేను కదా, అందుకే స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఎంత డిస్టెన్స్లో? ఎక్స్. అప్పుడు ఆ ఎలిమెంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? డిఎక్స్. ప్రెజర్ ఎంత అవుతుంది? డిపి. మాస్ ఏమవుతుంది? డిఎం. సో అప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏమవుతుంది? ఆర్ ఒమేగా స్క్వేర్. రేడియస్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఒమేగా స్క్వేర్. సో సింపుల్గా ఫోర్స్ తీసుకుంటాను, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ప్రెజర్తో లింక్ అయ్యేది ఫోర్స్. సో కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. ఎఫ్ అంటే ప్రెజర్ ఇంటూ ఏరియా. సో ఎలిమెంట్ తీసుకుంటాను కదా, సో డిపి ఇంటూ ఏరియా ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ట్యూబ్. సో కాబట్టి డిపి ఇంటూ ఏ, మాస్ అంటే డిఎం, యాక్సిలరేషన్ అంటే ఎక్స్ ఒమేగా స్క్వేర్. సో ఏ ఇప్పటికి పంపిస్తానా, మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాస్తానా, వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ డిఎక్స్ రాస్తానా, డెన్సిటీని రీప్లేస్ చేయాలి. ఎందుకంటే త్రూ అవుట్ ద ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రో ఎక్కడా లేదు, ఆర్టీ ఉంది. కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్తో రోని తీసుకోవాలా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్తో రో తీసుకుంటే రో ఈజ్ ఈక్వల్స్ టు పిఎం బై ఆర్టీ, దట్ ఐఎమ్ రైటింగ్. నౌ ఇప్పుడు డిపిని పిలోకి మార్చు. ఎస్. సో ఎలా మారుస్తాం సార్? సో దీన్ని సింపుల్ నాన్న, ఈ పి నీ పక్క పెట్టేసుకో. సో పీలను పక్క అయిపోతాయి. సో డిపి బై పి ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఆర్టీ, ఓకే, ఒమేగా స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నౌ పీలను పక్క వచ్చేసినాయి. ఇప్పుడు డిపిని మనం ఎలిమినేట్ చేయాలి, డిపిని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో సింపుల్ నాన్న. సో అప్పుడు ఇంటెగ్రల్ డిపి బై పి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటెగ్రల్ ఎం బై ఆర్టీ ఒమేగా స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నౌ విత్ ఇన్ ద లిమిట్స్ టెల్ మీ వాట్ టు గెట్. సో విత్ ఇన్ ద లిమిట్స్ ఏమవుతుంది చూడనా,
సో విత్ ఇన్ ద లిమిట్స్ ఏం రాయొచ్చు, ఇక్కడ ప్రెజర్ అంటే పిఏ టు పీబీ, కరెక్ట్ ఆర్ నాట్, ఎన్డిఏ టు ఎండ్ బి. సో పిఏ టు పీబీ డిఎక్స్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో వేరియబుల్ ఉంటుందో దాని లిమిట్స్ రాయాలి. సో డిపి ప్రెజర్ చేంజ్ అవుతుంది, పిఏ టు పీబీ, దట్ ఆర్ ద లిమిట్స్. డిఎక్స్ అంటే స్మాల్ ఎలిమెంటల్ లెంత్, అది ఎక్కడంటే ఎక్కడ చేంజ్ అవుతుందంటే 0 to L. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ 0 to L ఎట్లా సార్? చూడన్నా, ఇది డిఎక్స్ కదా, ఇదే కదా వేరియబుల్, ఎక్కడ స్టార్ట్ అవుతుంది 0, ఎక్కడ ఎండ్ అవుతుంది L. సో 0 to L, డిఎక్స్ అంటే రిప్రజెంట్స్ లెంత్, సో 0 to L. ప్రెజర్ డిపి అంటే పిఏ పీబీ, those are the limits that I am applying here. ఇంకా సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్, సో దీన్ని సాల్వ్ చేయి. ఎట్లా సార్? 1/x dx log x. సో dp by p అంటే log p. సో log p విత్ ఇన్ ద లిమిట్స్ pa to pb is equals to m omega square by rt. కాన్స్టెంట్ ఐఎమ్ టేకింగ్ అవుట్ సైడ్. ఇంకేముంటుంది నాన్న? సో ఇంటెగ్రల్ x dx. సో ఇంటెగ్రల్ x power n plus 1 by n plus 1. సో x square by 2 within the limits 0 to L. Within the limits 0 to L, right? Next. Okay, so within the limits 0 to L, right? Now next is, right? So take screenshot this one ma. ఇదే స్టెప్ మళ్ళీ ఇంకోసారి వేస్తాను నెక్స్ట్ పేజ్లో. రైట్ మా. సో నెక్స్ట్ పేజ్లో నన్ను ఇదే స్టెప్ వేస్తున్నాను చూడన్నా. సో లాగ్ పి విత్ ఇన్ ద లిమిట్స్ పిఏ టు పీబీ, లాగ్ పి విత్ ఇన్ ద లిమిట్స్ పిఏ టు పీబీ ఈజ్ ఈక్వల్స్ టు m omega square by rt. అంతేనా? m omega square by rt, x square by 2 0 to L. So x square by 2 0 to L. That term you want to solve it now. సో అప్పుడు PA PB రిలేషన్ యూ గెట్. సరే సార్, ఎలా సాల్వ్ చేస్తాం చూడన్నా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పుడు లాగ్ PB, P ప్లేస్లో PB అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ లాగ్ PA, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 2 కాన్స్టెంట్ బయట పెట్టేద్దాం, అంటే m ఒమేగా స్క్వేర్ బై 2RT, రైట్? ఎస్ సార్. అండ్ ఎక్స్ స్క్వేర్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ L స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్, దట్ ఈస్ 0. Now, so log A minus log B, log A by B. So log PB by PA. So log PB by PA is equals to m omega square L square by 2RT. Now, log e పక్కపోతే నాన్న, సో e పవర్, సో గట్టి PB by PA is equals to, ఓకే, లాగ్ ఆపకపోతే e పవర్, సో e పవర్ m omega square L square by 2RT. So PB PA you want relation? No. So that PA apaka pampinana. So then which becomes what? So that implies, so PB is equals to PA into, okay, e power m omega square L square by 2RT. That is your answer. So very easy nana, just basic things, pressure, centrifugal force, small elemental area, integrations అదే రాస్తున్నాను. ఏమన్నా ఆప్షన్ ఉందేమో చూడన్నా. PB is equals to PA into e power m omega square ఉందా ఆప్షన్ ఏమన్నా చూడు. సో PB is equals to PA into e power m omega square L square by 2RT, ఆప్షన్ 4. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇవి టోటల్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ మీద ఉన్నా. ఒకసారి స్క్రీన్ షాట్స్ అన్ని చూసుకోనన్నా. స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ ఈ బోర్డు, ఈ పేజ్ స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ స్క్రీన్ షాట్, అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో దీన్ని మీరు షార్ట్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను మీకు అర్థం కావడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వేసాను నాన్న. సో దీన్ని డైరెక్ట్గా మీరు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నాన్న, పెద్ద మీకు కష్టమేమి ఉండదు. సో ఇక్కడ నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను, నీకు తెలుసు కాబట్టి రో ఇజ్ ఈక్వల్స్ టు PM by RT, డైరెక్ట్లీ యూ కెన్ సబ్స్టిట్యూట్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. సో ఇదంతా నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నీకు అర్థం కావడానికి వేసాను నాన్న, రైట్? సో థ్యాంక్ యూ మా. సో టోటల్ JEE Mains 2026, ఓకే, సెషన్ 1 కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చాప్టర్ కంప్లీటెడ్.